సీజన్లో ఒక్క డిఫీట్ కూడా లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్నటువంటి రాజస్థాన్కి ఇద్దరు డెబ్యూటెంట్స్ చెక్ పెట్టారు బ్రో. మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు హైదరాబాద్ లాస్ట్ నైట్. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 21 హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్. లెట్స్ రివ్యూ ఇట్. సో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నటువంటి రాజస్థాన్కి చేజింగ్ చేసి మ్యాచ్ని గెలవడం అనేది కొంత ఈజీ అనిపించింది. అది బెటర్ ఆప్షన్ అనిపించుండొచ్చు. ఈవెన్ రాజస్థాన్కి ఏంటి, ఎస్ఆర్హెచ్ మీద మనకే నమ్మకం లేదు. ఎంత టోటల్ అయినా సరే ఇచ్చేస్తారని అనుకున్నాం. బట్ 216 రన్స్ టోటల్ని డిఫెండ్ చేయడంలో ఎంత కొంత కాంపిటీషన్ అయితే ఇస్తారేమో అనుకున్నాం, కానీ టోటల్గా మ్యాచ్ని ఆల్మోస్ట్ వన్ సైడ్ చేస్తారు బ్రో. ఇద్దరు డెబ్యూటెంట్స్ అంతే. సో ఫస్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసుకుంటే స్టార్ట్ అనేది అంత ఇంప్రెసివ్గా లేదు. ద వెరీ ఫస్ట్ బాలే మళ్ళీ జోఫ్రా ఆర్చర్ వికెట్ తీసుకోగలిగాడు. అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ ఫస్ట్ బాలే. అండ్ ఆ తర్వాత ఇషాన్ కిషన్ అండ్ హెడ్ పార్ట్నర్షిప్ అనేది కొంత ఫౌండేషన్ అయితే వేయగలిగింది ఎస్ఆర్హెచ్కి. అండ్ ఆ తర్వాత ఇషాన్ కిషన్ హెన్రిచ్ క్లాసన్తో చేసినటువంటి అరాచకం బీభత్సం అసలు. అది ఆ ఒక్క పార్ట్నర్షిప్ అనేది ఎస్ఆర్హెచ్ని చాలా వెరీ కాంపిటేటివ్ లేదంటే ఒక స్ట్రాంగ్ పొజిషన్లోకి తీసుకెళ్ళడంలో ఎంతో హెల్ప్ అయింది. సో ఎస్ఆర్హెచ్లో టాప్ స్కోరర్స్ చూసుకుంటే 91 రన్స్తో ఇషాన్ కిషన్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. బీభత్సం, ప్రతి ఒక్క బౌలర్ని ఓచుకొత కోసాడు. అండ్ దెన్ హెన్రిచ్ క్లాసన్ 40 రన్స్, అండ్ ఇంప్రెసివ్ నాక్. ఎందుకంటే లాస్ట్ టైం 33 బాల్స్కి 39 రన్స్ చేసినటువంటి క్లాసన్ ఈసారి బాగా పర్ఫామ్ చేయగలిగాడు. బాగా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశాడని చెప్పొచ్చు. అండ్ దెన్ నితీష్ కుమార్ రెడ్డి 28, అండ్ దెన్ సలీల్ అరోరా 24 రన్స్తో ఎస్ఆర్హెచ్కి చాలా మంచి స్కోర్ని అందించడంలో మంచి కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. అండ్ పవర్ ప్లేలో చూస్తే అటు హైదరాబాద్ కానీ ఇటు రాజస్థాన్ కానీ ఇద్దరు అంత ఇంపాక్ట్ఫుల్ నాక్స్ అయితే ఆడలేదు బ్యాటింగ్లో. అటు హైదరాబాద్ వచ్చి 51 రన్స్ చేస్తే ఇటు రాజస్థాన్ 40 రన్స్ మాత్రమే చేయగలిగింది పవర్ ప్లేలో. సో ఇక్కడ కూడా పవర్ ప్లే ప్రకారం చూసుకుంటే హైదరాబాద్దే డామినేషన్ రాజస్థాన్ పైన. అండ్ దెన్ 217 రన్స్ టార్గెట్ని చేస్ చేయడానికి దిగినటువంటి ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్లో స్టార్టింగ్లోనే కొలాప్స్ అయిపోయింది. అస్సలు అంత మాత్రం మంచి గుడ్ స్టార్ట్ అయితే లేదు ఆర్ఆర్కి. ఇంతవరకు ఐపీఎల్ 2026లో బ్యాటర్స్ చేసే అరాచకాలు, బ్యాటర్స్ చేసే బీభత్సాలు మాత్రమే చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం బౌలర్స్ కన్నెర చేస్తే ఎలా ఉంటుందో ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ బౌలర్స్ చూపించారు ఆర్ఆర్కి. ప్రతి మ్యాచ్లో సెన్సేషన్, బేబీ సెన్సేషన్ సూర్యవంశీ ఫస్ట్ బాల్కి గోల్డెన్ డక్. అండ్ దెన్ ధ్రువ్ జురేల్ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ పైన ఆడినటువంటి ఇన్నింగ్స్ ఇంకెప్పటికీ మర్చిపోలేం. అలాంటి ధ్రువ్ జురేల్ అగైన్ డక్అవుట్. అండ్ దెన్ ప్రిటోరియస్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్స్ తీసుకున్న చరిత్ర ఒక్క ప్రఫుల్దే. ఓ పక్క 9 రన్లకే 5 వికెట్లు కోల్పోయినటువంటి ఆర్ఆర్కి రవీంద్ర జడేజా అండ్ డొనోవన్ చేసినటువంటి ఫైట్ బ్యాక్ చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. ఇక్కడ మ్యాచ్ గెలవడం కాదు ఇంపార్టెంట్, రన్ రేట్ని కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరూ చేసింది అదే. మ్యాచ్ని గెలిపించలేకపోవచ్చు, అట్లీస్ట్ ఆ డ్యామేజ్ని తగ్గించడానికే వీళ్ళు చూశారు. రన్ రేట్ అనేది కొలాప్స్ అయిపోకుండా, రన్ రేట్ అనేది, ఎందుకంటే ఆబ్వియస్లీ తర్వాత పాయింట్స్తో పాటు రన్ రేట్ కూడా ఇంపార్టెంటే. నెంబర్ 1లో నిలవాలన్నా, నెంబర్ 2లో నిలవాలన్నా. అండ్ ఎప్పుడైతే 127 దగ్గర డొనోవన్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత వెంటనే జడేజా కూడా అవుట్ అయిపోవడం, ఆ తర్వాత ఇంకా ఆర్ఆర్ కొలాప్స్ అయిపోయింది. సో 127 తర్వాత ఇంక 159కే ఆల్ అవుట్ అయిపోయింది. కానీ ఈ మధ్యలో అట్లీస్ట్ తుషార్ దేశ్పాండే చాలా అగ్రెసివ్గా ఆడగలిగాడు. కనీసం అట్లీస్ట్ 127 నుంచి మళ్ళీ 159 వరకు స్కోర్ చేయగలిగింది ఆర్ఆర్. అండ్ కమింగ్ టు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూస్తే చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేయగలిగారు. చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్. ఎవరు కూడా 35 రన్స్కి అబోవ్ రన్స్ కన్సిడర్ చేయలేదు. అందరూ కంట్రోల్డ్గా బౌలింగ్ చేయగలిగారు. హర్ష్ దుబే చూస్తే 2 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చినప్పటికీ మిగతా బౌలర్స్ అనేవి చాలా కంట్రోల్డ్గా బౌల్ చేయగలిగారు. సో అదే ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ కాపాడడంలోనే కాదు, ఆర్ఆర్ కొలాప్స్ కూడా ఎంతో హెల్ప్ చేసింది. అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే 4 ఓవర్స్లో 4 వికెట్స్ తీసి 34 రన్స్ కన్సిడర్ చేశాడు ప్రఫుల్. అండ్ ఒక పక్క సకీబ్ చూసుకుంటే 4 ఓవర్స్లో 4 వికెట్స్ తీసి 24 రన్సే స్కోర్ చేశాడు. బట్ ఇక్కడ ప్రఫుల్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం టాక్ ఆఫ్ ద టౌన్ అగైన్. సో ఇక్కడ పెద్ద లాజిక్ ఏం లేదు. ప్రఫుల్ తీసినటువంటి వికెట్స్ ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్స్, సూర్యవంశీ అండ్ దెన్ ప్రిటోరియస్ అండ్ దెన్ ధ్రువ్ జురేల్. ఈ 3 చాలా క్రూషియల్ వికెట్స్ ఇవి. ఆ 3 వికెట్స్ అందులోనే ఫస్ట్ ఓవర్లోనే తీయడం,
ఆర్ఆర్ చాలా దారుణంగా దెబ్బవడంలో, అలాగే ఎస్ఆర్హెచ్ మంచి ఫైట్ చేయడంలోని ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ పొజిషన్లోకి రావడానికి ఎంతో హెల్ప్ అయింది. సో అందుకనే 34 రన్స్ ఇచ్చినప్పటికీ కూడా ప్రఫుల్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. అంతే తప్ప ఇక్కడ సకీబ్ ఏదో ఇంపాక్ట్ ప్లేయర్ కాబట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వలేదు అనే టాక్స్ అయితే ఉన్నాయి, అది కాదు. సో ఇక్కడ ప్రఫుల్ తీసినటువంటి వికెట్స్ ఇంపాక్ట్ ఎంత ఇంపాక్ట్ అనేది, ఎంత నష్టం చేసింది ఆర్ఆర్కి, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఎస్ఆర్హెచ్కి, అది మెయిన్ పాయింట్. సో అందుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వెల్ డిజర్వ్ టు ద ప్రఫుల్. సో ఇది మ్యాచ్ నెంబర్ 21 హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్. హైదరాబాద్ వన్ బై 57 రన్స్. అండ్ ఇక్కడ 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తా. ఒకటి, రాజస్థాన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజస్థాన్కి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఐపీఎల్ హిస్టరీలో 10 రన్ల లోపు లేదా 20 రన్ల లోపు లేదా 9కే 5 వికెట్లు కోల్పోయినటువంటి ఒక టీం 150 పాస్ చేయడం అనేది లేనే లేదు. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం ఆర్ఆర్ ఆ ఫీట్ని అచీవ్ చేసింది. 9 రన్లకు 5 వికెట్లు పడిపోయిన తర్వాత 159 వరకు స్కోర్ చేయగలిగారు. అండ్ సెకండ్ క్రెడిట్ గోస్ టు హైదరాబాద్ బౌలర్స్ అండ్ సీమర్స్, ఎస్పెషల్లీ సీమర్స్. 2016లో వైజాగ్లో ఎంఐతో 10 వికెట్లు తీసిన తర్వాత మళ్ళీ దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ బౌలర్స్, అందులోని ఎస్ఆర్హెచ్ సీమర్స్ ఒక మ్యాచ్లో 10 వికెట్లు తీయగలిగారు. సో ఇది నిన్నటి మ్యాచ్ రివ్యూ. అండ్ ఈరోజు సిఎస్కే వర్సెస్ కేకేఆర్, నెంబర్ 9లో ఒకరు, నెంబర్ 10లో ఒకరు పోటీ పడుతున్నారు. చూద్దాం ఈ మ్యాచ్ ఎలా ఉంటుందో. దీని గురించి రేపు మాట్లాడుకుందాం. సైనింగ్ ఆఫ్, బాయ్.